ట్రంప్ టారిఫ్లతో ఆక్వా రంగంపై ఎఫెక్ట్ పడింది. బహిరంగ మార్కెట్లో రొయ్య రేటు డౌన్ అయింది. అయితే రిటైల్ మార్కెట్లో మాత్రం ధరలు తగ్గలేదు, పైగా పెరుగుతున్నాయి. వర్షాల కారణంగా దిగుమతి తగ్గడంతో రొయ్యల ధర పెరిగినట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. 30 కౌంట్ ధర గ్రౌండ్ లెవెల్లో 200 రూపాయలు ఉంటే రిటైల్ మార్కెట్లో 450 రూపాయలకు పెరిగింది. మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు భారత్ మీద ప్రస్తుతం ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా కూడా ఏపీలో ఆక్వా రంగం మీద అయితే దాని ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. గ్రౌండ్ లెవెల్లో అంటే ఆక్వా సాగు అవుతున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు, అదేవిధంగా కలిదిండి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ఆక్వా సాగు అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రధానంగా ఈ సుంకం పెంపు 50% వరకు విధిస్తే కనుక రైతులకు మిగిలేది ఏమీ లేదని ఒకవైపున రైతులు చెప్తా ఉన్నారు. గత 10 రోజుల్లో రొయ్యల కౌంట్ ధరలో వ్యత్యాసం స్పష్టంగా కనపడుతుంది. ఇది రైతులను ఒకవైపున ఆందోళనకి గురి చేస్తా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి ఏడాది 3.8 లక్షల టన్నుల రొయ్య సాగవుతున్న నేపథ్యంలో వరుసగా ఈ సుంకాల పెంపు కారణంగా అయితే ప్రస్తుతం ధర అక్కడ తగ్గుముఖం పడుతున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఎగుమతి చేసే కౌంట్ మాత్రమే కాకుండా స్థానికంగా అమ్మకాలు జరిపే 50, 60, 70, 80, 90, 100 కౌంట్ల ధరలు కూడా తగ్గిన పరిస్థితి. అంతా కూడా దళారులు చేస్తున్న పరిస్థితి. 10 రోజుల క్రితం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. 100 రూపాయలు 100 కౌంట్ ధర 250 ఉంటే ప్రస్తుతం 190 రూపాయలకు ఆ ధర తగ్గిపోయింది. అయితే రిటైల్ మార్కెట్లో మాత్రం ఈ ధర అనేది ఎక్కడా కూడా తగ్గుతున్న పరిస్థితి కూడా లేదు. కొంతమంది వ్యాపారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. బయట గ్రౌండ్ లెవెల్లో అంటే ఆక్వా ఎక్కడైతే జరుగుతుందో కైకలూరు, అక్కడేమో రేటు తగ్గిందని చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది రేటు? అక్కడ నుండి మన వెహికల్స్ వెళ్ళే ఛార్జీలు వేసుకుని మనకి ఎత్తున్నారు, అప్పుడు మనకి రేటు పెరిగింది కదా. ఇప్పుడు ఎంత ఉంది? ఈ 20-30 కౌంట్ ఎంత ఉంది ధర? అయ్యా 450, ఈ 370. అది అంటే గత వారానికి ఇప్పటికి ఏమన్నా దిగుబడి తగ్గింది? 23-30 ఇప్పుడే పెరిగింది. ఎందుకని అంటే కారణం వర్షాకాలం కదా, బళ్ళు అలాగా, అందుకని. అంటే దిగుబడి ఏమైనా తగ్గిందా? సేమ్ అంటే మీకు అక్కడ నుండి వచ్చే సరుకు తగ్గింది. మేము కింటా వేసుకునే వాళ్ళు 50 కిలోలు ఇచ్చారు. చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో ధర తగ్గుముఖం ప్రభావం, ట్రంప్ సుంకాల పెంపు ప్రభావం ఇంకా రిటైల్ మార్కెట్ అంటే మార్కెట్ల వరకు రాలేదు. కేవలం ఎక్కడైతే సాగు జరుగుతుందో ఆ ప్రాంతాల్లో మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉన్నట్టుగైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం మార్కెట్లో కౌంట్ ధర 30 కౌంట్ ధర 450 వరకు ఉంది. అది ఆక్వా సాగు అవుతున్న చోట 200 వరకు మాత్రమే ఉన్న నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో అయితే దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర అయితే బాగా ఎక్కువగా గత వారంతో పోలిస్తే ఎక్కువగా ఉన్న పరిస్థితి మనకి రొయ్యల మీద స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.